ఎంపీ అభ్యర్థిగా ఇక్కడికి వస్తానని నాకు ఈ జిల్లాకు వచ్చినప్పుడు ముందుగా నాకు గుర్తొచ్చేది నా మిత్రుడు ఎర్రంనాయుడు. ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ. నేను ఒకసారి యునైటెడ్ ఫ్రంట్ లో మంత్రి పదవి వస్తే కేబినెట్ ర్యాంక్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలని ఆలోచించినప్పుడు ఒక్క నిమిషం ఆలోచించకుండా నేను ఎంపిక చేసిన అభ్యర్థి ఎర్రంనాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇవ్వగలిగే శక్తి, తెలివితేటలు, కలుపుగోల్తనం ఎర్రంనాయుడుకు ఉన్నాయి. ఈ రోజు ఎర్రంనాయుడు లేని లోటు తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. అయినా కూడా ఈరోజు రామ్మోహన్ నాయుడు కూడా తండ్రికి తగ్గ బిడ్డ. 2 సార్లు ఎంపీ అయ్యాడు. 3వసారి ఎంపీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అది నాయకత్వ లక్షణం. పులికి పుట్టే బిడ్డ కూడా పులిగానే పుడుతుంది, పులి బిడ్డే పుడుతుంది. అదే మరి ఇంకొకసారి మీరు చూస్తే ఇక్కడికి వస్తానని నాకు గుర్తొచ్చేది గౌరవనీయులు సర్దార్ గౌత లచ్చన్న. గౌత లచ్చన్న ఒక స్వాతంత్ర సమర యోధుడే కాకుండా ప్రజల కోసం, రైతుల కోసం ఆ రోజుల్లోనే శ్రీకాకుళం నుంచి చెన్నైకి రైతు మార్చి పెట్టిన మహా ఉద్యమ నాయకుడు గౌత లచ్చన్న గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మహానాయకుడితో నేను 1978లో అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆయన కూడా శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆయన పట్టుదల చూసేవాడిని. ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా ఉండకుండా ప్రజా సమస్యల పైన, వెనుకబడిన వర్గాల మీద నిరంతరం పోరాడిన వ్యక్తి గౌత లచ్చన్న. ఆ తర్వాత గౌత శివాజీ కూడా ఆయన కుమారుడుగా రాజీ లేని పోరాటం చేసి ఈ నియోజకవర్గానికి ఎనలేని సేవలు అందించిన వ్యక్తి గౌత శివాజీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కుటుంబంలో పెట్టినటువంటి శిరీష ఈరోజు మీ ఆడబిడ్డ. రాజకీయ ప్రాధాన్యత ఉండే కుటుంబం. ఎన్ని అవమానాలు పడింది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే వాళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కావడంలా. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వాడికే ఇన్ని తోకలు వస్తే 3 తరాలు రాజకీయాలు చేసే వాళ్ళకి ఎంత ఉండాల తమ్ముళ్ళు పవరు? ఆ పవర్ ఉపయోగిస్తే వీళ్ళు ఏమవుతారు తమ్ముళ్ళు? వీళ్ళ తప్పు కాదు, పెద్ద సైకో చిన్న సైకోల్ని తయారు చేశాడు తమ్ముళ్ళు. అది బాధ. మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఒక ఇది వస్తుంది. శ్రీకాకుళం కొత్త కాదు, ఉత్తరాంధ్ర నేను రావడం కొత్త కాదు. 40 ఏళ్ల నుంచి వస్తూనే ఉన్నా. మనం ఉదుహుదును చూశాం. ఉదుహుదు కంటే స్పీడ్ గా నేను విశాఖపట్నానికి వచ్చి ఆ రోజు ఈ ప్రాంతాన్ని కాపాడానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 12-14 రోజులు విశాఖపట్నంలో మకాం వేశాను. కలెక్టరేట్ కొట్టుకోబోయింది. అయినా కూడా బస్సులోనే ఉండి తిరిగి మిమ్మల్ని అందరినీ మామూలు మనుషులు చేసిన తర్వాత తిరిగి హైదరాబాద్కు పోయిన రోజులు అవన్నీ. ఇక్కడ తిత్లీ వచ్చింది. నాకు సమాచారం తీసుకుని రాత్రంతా మేలుకొని తుఫాన్ని పర్యవేక్షించి ప్రాణ నష్టం లేకుండా కాపాడి తెల్లవారితో నేరుగా ఇక్కడికే వచ్చాను. పలాస కేంద్రంగా పెట్టుకుని 14 రోజులు. ఇప్పుడే దసరా కూడా పండగ చేసుకోకుండా దసరా పండగ కూడా ఈ బాధితులతో మీరుతోనే చేసి ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ ఒకే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు పక్కనే ఉన్నాడు ఈ యొక్క సైకో. ఎక్కడున్నాడు? విజయనగరంలో ఉన్నాడా లేదా?
వచ్చాడా ఇక్కడికి? పరామర్శించాడా మిమ్మల్ని? ఎవరైనా బుద్ధుండేవాడైతే రాజకీయాల్లో అది అప్పుడేమన్నాడు? నాకు అధికారం లేదు, అధికారం చంద్రబాబు నాయుడుకు ఉంది, ఆయన చేస్తాడు, నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే వస్తానని చెప్పిన దుర్మార్గుడు ఈ సైకో. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది బాధ్యత అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజకీయ నాయకుడి పరిస్థితి ఏంటి? ఈరోజు శిరీష ఉంది, లేకపోతే రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. మీకు కష్టం వస్తే, ఇబ్బందులు వస్తే మీకు అండగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తులు మీ మనుషులా? లేకపోతే నాకు అధికారం ఇస్తే అప్పుడు వస్తారన్న వాళ్ళు మీ హితులా? మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వీళ్ళ నేచర్. అది అంటే వీళ్ళంతా కూడా ప్రజల్ని సేవాభావంతో చూడరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మళ్లీ చెప్తున్నాను, ఈ రోడ్డంతా నాకు జ్ఞాపకం ఉంది. ఎన్నిసార్లు తిరిగానో నాకే లెక్కలేదు. ఇక్కడే మున్సిపల్ ఆఫీసులోనే ఉన్నా, బస్సులోనే ఉన్నా, సమీక్షలు ఇక్కడనే చేశా. నేను శ్రీకాకుళం కూడా పోలేదు. జ్ఞాపకం ఉందా మీకు? నేను శ్రీకాకుళం పోతే అందరూ శ్రీకాకుళం వస్తారు, పని చేసే లోపల మధ్యాహ్నం అవుతుంది. అట్లా కాదు, ఇక్కడే ఉండాలి, క్షేత్రస్థాయిలో ఉండాలి, మిమ్మల్ని ఆదుకోవాలని దగ్గర 480 కోట్ల రూపాయలు మీకు ఇచ్చిన తర్వాత, ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నేను వెళ్ళాను తప్ప అప్పటి వరకు ఇక్కడే ఉన్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అప్పుడే నేను నరేగా కింద కూడా ఒక ప్రోగ్రాం పెట్టి మళ్లీ జీడి మొక్కలు కూడా మీకు ఇచ్చి, జీడి తోటలకు నష్టపరిహారం ఇచ్చి మళ్ళా పంటల అభివృద్ధి చేయాలనుకున్నాను. ఆ రోజు అంత మునిపే మీరు చూస్తే ఉత్తరాంధ్రలో మొట్టమొదటిసారిగా డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చింది కూడా ఎర్రమనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే తీసుకొచ్చాడు. అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే కిడ్నీ కోసం పవన్ కళ్యాణ్ గారు నా దగ్గరకు వచ్చి, ఈ ప్రాంతంలో కిడ్నీ సమస్య ఉంది, మీకు కూడా తెలుసు, మనం ఏదో చేయాలంటే అప్పటికే నేను ఆలోచించి మొట్టమొదటిసారిగా కిడ్నీ బాధితులకి పెన్షన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. డయాలసిస్ సెంటర్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడే హాస్పిటల్ కట్టాలంటే ఆ రోజే నేను డబ్బులు కూడా శాంక్షన్ చేసి పోతే దానికి 5 ఏళ్లు అయ్యింది. ఇప్పటికి కూడా ఆ రోజు నేను పెట్టిన డయాలసిస్ సెంటర్లు పెట్టి నాటకాలు ఆడుతున్నారు తప్ప ఎక్కడన్నా రీసెర్చ్ స్టేషన్ పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా ఆలోచన రీసెర్చ్ స్టేషన్ పెట్టాలని, పరిశోధన జరగాలని, దీన్ని భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో నివారించడానికి ఏ మార్గాలు ఉన్నాయో అవన్నీ చేయాలనుకున్నా. అవన్నీ చేయకుండా దుర్మార్గులు నాటకాలు ఆడుతున్నారు. నేను వస్తాను, ఇక్కడుండే ఒక అతనున్నాడు, ఎగిరెగిరి పడుతున్నాడు. ఏమనుకుంటున్నాడు నాకు అర్థం కాదు. 2 రోజుల తర్వాత ఇప్పుడు నీళ్లలో ఉండే చేప ఎట్టెట్ట ఎగురుతుందో, రేపు నీళ్లు అయిపోయిన తర్వాత రోడ్డు మీద పడేస్తే ఆ చేప ఏ విధంగా గిజగిజలాడుతుందో మీరే చూడబోతున్నారు. తమిళ ఉత్తరాంధ్ర నేను ఒకటే అడుగుతున్నా, యువత మేలుకో. ఎక్కడ చూసినా మా యువ కిషోరాలే కనపడొస్తున్నాయి. నేను ఎక్కడ పోయినా కూడా ఎక్కువ కనపడేది యువతే కనపడొస్తున్నారు. 18 నుంచి 35 సంవత్సరాలు యువత అంతా రోడ్డు మీదకి వస్తున్నారు. నేను ఒకటే, ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో బాగా రాణించేది ఉత్తరాంధ్ర యువత. కష్టపడి చదువుకుంటారు, సర్కారు కొలువుకు కూడా ఎప్పుడు కష్టపడతారు. ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం నిరంతరం వెయిట్ చేస్తూ కడాన డిఫెన్స్ లో కూడా రాణించే వాళ్ళు. ఇప్పుడు రాష్ట్రంలోనే ఎక్కువ మంది డిఫెన్స్ లో పనిచేసేది శ్రీకాకుళం జిల్లా వాళ్లే. నేను అనేక సార్లు ఆలోచించాను. అంటే ఉద్యోగమే కాదు,
మీలో ఒక పట్టుదల, నేను చనిపోయినా పర్వాలేదు, దేశ సేవలో చనిపోవాలని, దేశ రక్షణలో చనిపోవాలని వీరోచితంగా పోరాడే యువత శ్రీకాకుళం జిల్లా యువత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క టీచర్ పోస్టుల కోసం ఎంతో కష్టపడతారు, డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు. ఏం తమ్ముళ్ళు డిఎస్సి వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా, పెట్టాడా దుర్మార్గుడు అడుగుతున్నా, ఒక్క డిఎస్సి పెట్టాడా అని అడుగుతున్నా. నేను 8 డిఎస్సీలు పెట్టాను, మా నాయకుడు 3 డిఎస్సీలు పెట్టాం. ఈ రోజు ఉద్యోగాలు చేసే టీచర్లు 70% మేము నియమించిన వాళ్ళే ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన స్ఫూర్తి. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ కొంతమంది పేటీఎం బ్యాచ్, మీ బ్రాండ్ ఏంటంటున్నారు, మిమ్మల్ని చూస్తే ఏం గుర్తొస్తుంది అన్నారు. నేను ఒకటే సమాధానం చెప్తున్నా, పేటీఎం బ్యాచ్ 11 డిఎస్సీలు పెట్టాం, ఒక్క డిఎస్సీ పెట్టలేని అసమర్థుడు మీరు. సమాధానం చెప్పండి. మళ్ళీ ఈరోజు హామీ ఇస్తున్నా, వచ్చిన మొదటి సంతకం ఫస్ట్ సిగ్నేచర్ డిఎస్సీ పైనే పెడతాను. మా యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం దగ్గర మీరు ఒకసారి చూస్తే డిఎస్సి కోసం 5 లక్షల మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతారు. అలాంటిది మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇచ్చాడా అని అడుగుతున్నా. గ్రూప్ 1 పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. గ్రూప్ 2 ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ నేను వస్తానే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ లో ఉండే ఉద్యోగాలకు కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ 5 లక్షల మంది సిద్ధంగా ఉన్నారు రాయడానికి. 25,000 మంది పోలీసులు నియమిస్తా ఉన్నారు. చేశారా తమ్ముళ్ళు? ఇక్కడుండే పోలీసులు కూడా చెప్తున్నా, మీకు టీఏ ఇచ్చారా పోలీసులు అని అడుగుతున్నా, డిఏ ఇచ్చారని అడుగుతున్నా, మీ ప్రావిడెంట్ ఫండ్ అన్నా మీకు ఇచ్చారని అడుగుతున్నా, మీ సరెండర్ లీవ్ అన్నా మీకు వచ్చిందని అడుగుతున్నా. వీళ్ళకే కాదు, రాష్ట్రంలో ఉండే 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలకి పిఆర్సీ కూడా ఎగనాం పెట్టిన దుర్మార్గుడి ముఖ్యమంత్రి, డిఏలు ఇవ్వని వ్యక్తి ముఖ్యమంత్రి, నెలవారీగా శాలరీస్ ఇవ్వని ముఖ్యమంత్రి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళా ఉద్యోగస్తులకి గౌరవం ఇచ్చే బాధ్యత నాది, పిఆర్సీ ఇచ్చే బాధ్యత నాది. మీరు ఆత్మ గౌరవంతో ఉద్యోగాలు చేసే విధంగా మీకు పూర్తిగా గౌరవం ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. నేను వస్తానే పోలీసు ఉద్యోగాలు పూర్తిగా నియమిస్తా. దీనికి కూడా రిక్రూట్మెంట్ కోసం ప్రారంభిస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఈ రోజు మీ అందరినీ ఒకటే కోరుతున్నా, దేశంలోనే ఎక్కువ నిరుద్యోగ సమస్య మన రాష్ట్రంలో ఉంది. బీహార్ కంటే ఎక్కువ ఉంది మన రాష్ట్రంలో. 24% మంది చదువుకున్న వాళ్ళలో ఉద్యోగాలు లేకుండా తిరిగే పరిస్థితి వచ్చారు. అవునా కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. జాబు రావాలంటే అది నా బ్రాండ్ పేటీఎం బ్యాచ్. నేను చెప్పుకోకల్లా, ఏ చిన్న కుర్రవాడిని అడిగినా, చదువుకునే పిల్లల్ని అడిగినా, యువతను అడిగినా ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలనేది ప్రతి ఒక్కరూ చెప్పగలిగిన నగ్న సత్యం. అవునా కదా? నేను వస్తే పెట్టుబడులు వస్తాయి. అవునా కదా? జగన్మోహన్ రెడ్డి ఉంటే గంజాయి వస్తుంది, జే బ్రాండ్ వస్తుంది, డ్రగ్స్ వస్తాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఉద్యోగం కావాలా, గంజాయి కావాలా? ఉద్యోగం కావాలా, గంజాయి కావాలా? తమ్ముళ్ళు, మనం వస్తానే యువ గడంలో కేంద్రం ఇచ్చే యువ శక్తి కూడా కలుపుకొని 20 లక్షల మందికి 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత
మేము తీసుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం, పెట్టుబడులు తీసుకొస్తాం. ఇప్పుడే శిరీష్ చెప్తా ఉంది, సార్ ఈ ప్రక్క ఎక్కడ ఇండస్ట్రీ రావడం లేదని. నేను అడుగుతున్నా, నేను ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాను. విశాఖపట్నంలో భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలని. ఈరోజు నేషనల్ హైవే ఉంది, పక్కన పేదలుగా సముద్రం పక్కన బీచ్ రోడ్, విశాఖపట్నం నుంచి భావనిపాడు వరకు బీచ్ రోడ్ తీసుకుపోవాలని నా సంకల్పం. ఈ రెంటి మధ్య పరిశ్రమలు ప్రోత్సహిస్తే, టూరిజాన్ని ప్రోత్సహిస్తే తమ్ముళ్ళు మీరు వేరే ప్రాంతాలకు పోవాలనా? మీ ప్రాంతానికి వేరే ప్రాంతం చూస్తారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నా పట్టుదల, చేసి నా నిజాయితీ, నా శక్తి నిరూపిస్తానని మరొకసారి మీ అందరికీ విన్నవిస్తున్నా. ఇదే కాదు, నీళ్లు కూడా కావాలి. నీళ్లుంటే కిడ్నీ సమస్య కూడా చాలా వరకు పరిష్కారం అవుతుంది. అందుకే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గోదావరి నీళ్లు వంశధారకు తీసుకురావాలని, వంశధార నీళ్లు బారో వరకు తీసుకుపోవాలని నా ఆలోచన. అదే మరి ఆఫ్ షోర్ కూడా ఎప్పటి నుంచో శివాజీ పోరాడుతున్నారు, తప్పకుండా సాధిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే మా తమ్ముళ్ళందరినీ కోరుతున్నా, రేపు రాబోయే రోజుల్లో ఇంకో పక్క ఒకటి హామీ ఇస్తున్న వర్క్ ఫ్రం హోమ్ కూడా తీసుకొస్తాం. పలాసలో జీడిపప్పు గార్డెన్ లో కూర్చొని, కొబ్బరి చెట్ల మధ్య కూర్చొని మీరు ప్రపంచంలో ఎక్కడికి పనిచేయాలన్నా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. మీ ఇంట్లోనే కూర్చొని పనిచేయచ్చు. కాదు బోరు కొట్టిందంటే వర్క్ స్టేషన్లు కడతాం పలాస మండలాల్లో. ఇక్కడి నుంచి అన్ని కంపెనీల్లో పనిచేయడానికి మీకు స్కిల్ డెవలప్మెంట్ చేపించే బాధ్యత నేను తీసుకుంటాను. మొన్నే పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించాం, రాష్ట్రంలో జనాభా లెక్కలు తీస్తాం, బీసీ జనాభా కూడా తీయాలనుకున్నాం. అదే సమయంలో మీలో ఉండే స్కిల్స్ కూడా ఒకసారి అనలైజ్ చేసి, మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఏ విధంగా రాణించాలనుకుంటారో అలాంటి స్కిల్స్ మీకు ఇప్పించి, నాయకత్వాన్ని ఇచ్చి మిమ్మల్ని తయారు చేసే బాధ్యత నాదని మా యువతకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా సాధ్యం కాదు. నేను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టాను తమ్ముళ్ళు. నేను ప్రాక్టీస్ చేశాను, ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాను. ఐఏఎస్ ఆఫీసర్లకు అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తున్నాను. మీలో కూడా శక్తి ఉంది. మీకు కొంచెం హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే, నేర్పిస్తే ఏదైనా చేయగలుగుతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఇక్కడ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చూస్తే ఎవరిది పెత్తనం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశంలో ఉత్తరాంధ్ర నాయకత్వం, రాష్ట్రానికి నాయకత్వం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి, లేకపోతే సుబ్బారెడ్డి, లేకపోతే పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి, వీళ్ళ పెత్తనం ఈ ఉత్తరాంధ్ర పైన మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు ఒక నాయకులా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉత్తరాంధ్రకి ఆత్మాభిమానం ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మీద అభిమానం దగ్గరకు వచ్చారని అడుగుతున్నా. కాదు, విశాఖపట్నంలో ఉండే భూముల పైన ప్రేమ దొంగలకి ఆనకొండలుగా వచ్చి ఉత్తరాంధ్రలో భూములు కబ్జా చేశారు, ఎక్కడికక్కడ దోచేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఒక విషయం చెప్తున్నాను. ఈరోజు మీరు చూశారు, అచ్చెన్నాయుడు గారు లాంటి నాయకుడిని ఉన్న పళంగా అరెస్ట్ చేశారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.